కేరళను ఆదర్శంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్లో కూడా కటిక పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేయాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మారెడ్డి కోరారు. గుంటూరు సమీపంలోని నాయుడుపేట డంపింగ్ యార్డ్ వద్ద చెత్త ఏరుకుంటూ జీవిస్తున్న 50 నిరుపేద కుటుంబాలకు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు, ప్లేట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేరళ ప్రభుత్వం 2021లో రాష్ట్ర వ్యాప్తంగా 64,000 నిరుపేద కుటుంబాలను గుర్తించి కుటుంబాల వారీగా ప్రణాళికలు రూపొందించి 2025 నవంబర్ 1 నాటికి కటిక పేదరికం లేని రాష్ట్రంగా ప్రకటించిందన్నారు. 4 సంవత్సరాల వ్యవధిలోనే ఆహార భద్రత, నివాసం, విద్య, వైద్య సదుపాయాలు కల్పించి నిరుపేదలను దారిద్ర్యం నుంచి విముక్తులను చేసిందని వివరించారు. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాదాపు 20 లక్షల నిరుపేద కుటుంబాలను గుర్తించి పేదరికం నుంచి బయటపడేలా కేరళ మోడల్ను అమలు చేయాలని సూచించారు. స్టార్ట్ చేద్దాం సార్. దుప్పట్లు ఇచ్చేద్దాం, తర్వాత అలాగే ఇదిగో ఓకే. ఎటు చూడండి సార్. మీరు వందే భారత్ అన్నమాట. మీరు వందే భారత్, మేము పాసింజర్లు. ఎటు చూడండి సార్. ఇది రేపు బిర్యానీ. ఒక్క నిమిషం అట్టపట్టు. అదే అసలు తిరుపతమ్మ గారికి మీరు ఇచ్చారు సార్. టీచర్ గారు, మీరు టీచర్ గారు చూసారా? మీ అదృష్టం కరెక్ట్గా వచ్చింది. కృపా, థ్యాంక్ యూ అమ్మా. అదే ఆశీస్సులు ఇవ్వండి అంతే చాలు మాకు. థ్యాంక్ యూ అమ్మా. మీకు కూడా, మీ అందరికీ కూడా క్రిస్మస్ చక్కగా ఆడుకోండి. అయిపోయిన తర్వాత ప్లేట్ ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు సమీపంలో ఉన్న యానాది కాలనీకి ఒక ప్రతినిధి బృందం వచ్చి ఈ కాలనీలో ఉన్న ఒక్కొక్క కుటుంబానికి ఒక దుప్పటితో పాటు ఒక కంచం కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. ఈ కాలనీ వాసులందరినీ గమనించిన తర్వాత చాలా కుటుంబాలకి ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, ఓటర్ కార్డు లేదు. పిల్లల్ని స్కూల్లో చేర్పించాలంటే ఈ కార్డులు లేకుండా స్కూలు పిల్లల్ని చేర్చుకోలేకపోతున్నారు. వీరందరికీ ఒక కాలనీ, ఒక సొంత ఇల్లు అనేది ఉంటే వారికి భద్రత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ ఇంటి చిరునామాతో పాటు ఇవన్నీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓటర్ కార్డు వచ్చే అవకాశం ఉంటుంది. గుంటూరులో ఉన్న పౌర సంస్థలు ఒక 7 సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలన్నీ కలిసి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత త్వరగా మీకు ఈ సదుపాయాలను రావడానికి కృషి చేస్తాం. ఈరోజు మనం నేస్తం ఫౌండేషన్ తరపు నుంచి యాక్చువల్గా ఈ దుప్పట్లు అవి పంచుదామని చెప్పేసి అనుకుంటూ కేబీఆర్ ఫౌండేషన్ అయినటువంటి రాజుగారిని మనం కోరటం జరిగింది. రాజుగారు కంటిన్యూస్గా ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మేము కూడా ఇక్కడ చాలా కార్యక్రమాలు రాజుగారి సహాయంతో చేయటం జరిగింది. మేము అదే స్ఫూర్తితోటి మళ్ళీ ఈరోజు కూడా రావటం జరిగింది. కాకపోతే ఈరోజు మనకి ముఖ్యంగా లక్ష్మణ్ రెడ్డి గారు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులైనటువంటి లక్ష్మణ్ రెడ్డి గారు, వారు సమయాన్ని కేటాయించి మనకేమన్నా అక్కడ ఇష్యూస్ ఉన్నాయేమో మనం కనుక్కుందాము, వాళ్ళకి ఏదైనా సహాయం చేయగలమేమో ఆలోచిద్దామని చెప్పేసి ఒక దృక్పథంతో ఈరోజు ఇక్కడ రావటం జరిగింది. మీ అందరినీ అడిగి ఆ కార్యక్రమాలు మీకు ఏమేం కావాలి ఏంటి అన్నది వారు పూర్తిగా అవగాహనకు వచ్చారు. వారి అవగాహనతోటి వారు పై వాళ్ళని
కన్సల్ట్ చేసి వాళ్ళు ఏదో ఒకటి సహాయం చేయటానికి చేస్తున్నారని చెప్పేసి, అదేవిధంగా మనం నేస్తం తరపు నుంచి వారు మాకు సహాయం చేయటానికి ఇక్కడి దాకా రావటం మాకు చాలా ఆనందదాయకం. వారికి మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కూడు, గుడ్డ, నీడు, నీడ, విద్యా, వైద్యం, న్యాయం ఇవన్నీ సామాన్యుడికి ప్రభుత్వాలు కల్పించవలసిన ప్రధానమైనటువంటి సౌకర్యాలు, అవసరాలు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీ చూస్తే కనుక ఇక్కడ మనకి ఈ కాలనీలో ఇప్పుడు మనం చెప్పినవి ఏవి కూడా లేవు, దాదాపు పూర్తి స్థాయిగా లేవు. సో ముఖ్యంగా స్వచ్ఛంద సేవా సంస్థలు, పౌర సంస్థలు, ప్రభుత్వాలు అందరూ సంయుక్తంగా వీళ్ళ యొక్క కనీస అవసరాలు తీర్చే విధంగా ముందుకు రావాలి. ఆ దిశగా పౌర సంస్థలు ఆల్రెడీ కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఈరోజు నేస్తం ఫౌండేషన్ ద్వారా మనం ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి దుప్పట్లను, ప్లేట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. మిత్రులు కె బాలరాజు గారు కూడా నిరంతరం వీరికి ఏదో ఒక రూపంలో సేవ చేస్తున్నారు. దాతలను కూడా ఇక్కడికి తీసుకొచ్చి పరిచయం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో రానున్న రోజుల్లో ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడికి వచ్చి వీళ్ళ ప్రధాన సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సమస్యల్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం.